పడుతుంది. ఇదేంటంటే వాస్తవంగా చెప్పాలంటే ధర్మవరం పట్టు, చైనా పట్టలేదు. ధర్మవరం కూడా చైనా పట్టు, అది అయ్యే అమ్ముతారు. అది పట్టో కాదో చెక్ చేయించాం మేము అంటే ఒరిజినల్ పట్టు కావాలని ఏమన్నా వీళ్ళు అడుగుతున్నారు అక్కడ. దాంట్లో కల్తీనని ఎట్లాగా ప్రూవ్ చేస్తారు? ఇంకో పాయింట్, కొన్ని రోజుల పాటు సాగదీయచ్చు. ఇందులో కుంభకోణం, ఇప్పుడు కుంభకోణం అంటే ఇదివరకు లేనిది ఉన్నట్టు చూపెట్టడం. ఇప్పుడు తక్కువ కొంటే క్రైమ్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది అనమాట. అది సార్ తాజాగా ఎంపీలతో భేటీ అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ, కూటమి ఎంపీలతోటి. అలాగే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. అందులో బాబు గారిని పొగిడేరని ఒకటి, అలాగే తెలంగాణలో కానీ ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతోంది వైసీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గాని చేసిన దానికి అనేది ఒక వార్త అయితే వచ్చింది, రాశారు ఇవాళ కూడా. ఓకే, లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, కానీ నిజంగా పదే పదే బాబు గారిని పొగుడుతున్నారా ప్రధాని నరేంద్ర మోడీ అని ఒకటి, నిజంగా వెనకబడుతున్నారా బీజేపీ సంబంధించిన ఎంపీలు గాని నాయకులు గాని? మొన్న రామ్మోహన్ నాయుడు గారికి నెగిటివ్ గా ఇష్యూ అయ్యి పబ్లిక్ అందరు తిట్టిపోస్తున్నప్పుడు ఒక వార్త వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మోడీను అమిత్ షా ఫోన్ చేశారు రామ్మోహన్ నాయుడికి, చేసి నువ్వు బాగా పని చేశావు, ఇండిగో తప్పు చేస్తున్నా సరిదిద్దావు, కంట్రోల్ చేశావు, నీలాంటి సమర్థుడైన యువ నాయకుడు అవసరం అని వాళ్ళిద్దరు ప్రశంసించారని. మోడీ చెప్పలా, అమిత్ షా చెప్పలా.